మూడో టీ20 మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ రేస్లో ఉంటామని తెలిసి ఇంగ్లాండ్ జట్టు మంచి పర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. సిరీస్ ఆశలు నిలవాలంటే డూ ఆర్ డై అయిన ఈ మ్యాచ్లో సమిష్టిగా మ్యాచ్ ఆడి మూడో టీ20 మ్యాచ్లో టీమిండియాపై 26 పరుగుల తేడాతో గెలిచి సత్తా చాటింది. టీమిండియా స్పిన్ మంత్రాన్ని నమ్ముకుంటే ఇంగ్లాండ్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ అటాక్తో దాడి చేసింది. మొదటి మ్యాచ్లో బౌలర్ల కారణంగా, రెండో మ్యాచ్లో తిలక్ వర్మ పోరాటం కారణంగా నెగ్గిన టీమిండియా అసలు లోపాలు మూడో టీ20 ఓటమితో ఒక్కసారిగా బయటపడ్డాయి. ముఖ్యంగా బ్యాటింగ్లో మన బ్యాటర్లు కనబరిచిన పేలవ ప్రదర్శన కారణంగానే మ్యాచ్ మన చేతి నుండి చేజారిపోయింది. మిడిల్ ఓవర్లలో ఇంగ్లాండ్పై ఎదురుదాడి చేయకుండా జాగ్రత్తగా ఆడారు. చివరికి చేయాల్సిన రన్ రేట్ పెరగడంతో ఒత్తిడి పెరిగి వికెట్లు కోల్పోయి మ్యాచ్ని కోల్పోయారు. ఇక ఇదే విషయమై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మ్యాచ్ గెలిచిన అనంతరం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. జోస్ బట్లర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, రెండో టీ20 మ్యాచ్లో గెలుపుకి ఒక్క అడుగు దూరంలో ఆగిపోవడం చాలా బాధ కలిగించింది. కానీ ఈరోజు అలా జరగకూడదనే ఉద్దేశంతో పక్కా ప్లానింగ్తో బరిలోకి దిగాము. ముఖ్యంగా టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ వికెట్ కోసం మేము వేసిన ప్రణాళిక సక్సెస్ అయింది. ఆడిల్ రషీద్ తనపై ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. రషీద్ లాంటి స్పిన్నర్ జట్టులో ఉండడం గర్వకారణం. అతడు మా జట్టులో అతి ముఖ్యమైన ఆటగాడు. అతని బౌలింగ్లో చాలా వైవిధ్యాలున్నాయి. అలానే జోఫ్రా ఆర్చర్ కూడా బాగా బౌలింగ్ చేస్తాడు. ఒకవేళ సిక్సర్లు సమర్పించుకున్నా మళ్లీ పుంజుకోగలడు. ఇక డకెట్ కూడా బాగా బ్యాటింగ్ చేశాడు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మా బ్యాటింగ్ సమయంలో రషీద్ మరియు మార్క్ వుడ్ చివరిలో నిర్మించిన కీలకమైన భాగస్వామ్యం మాకు బాగా కలిసొచ్చింది. అదే మా గెలుపుకు కారణమైందని బట్లర్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.